నమస్కారం మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు ఎక్సైజ్ వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్న మంత్రి కొల్లు రవీంద్ర నూతన ఎక్సైజ్ పాలసీకి తాము శ్రీకారం చుట్టామని వెల్లడి అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అక్రమంగా అరెస్టు చేశారన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని మండిపాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి హోంమంత్రిగా అనిత విఫలమయ్యారని ఫైర్ గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు హంస వాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన స్వామివారు ఎక్సైజ్ వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు ఎక్సైజ్ వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని చేతుల్లోకి తీసుకుని కొత్త ఎక్సైజ్ పాలసీ పేరుతో వ్యవస్థను విచ్ఛిన్నం చేశారని దుయ్యబట్టారు తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో నిర్వహించిన ఎక్సైజ్ అధికారుల రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు జే బ్రాండ్ మద్యంతో లివర్ కిడ్నీ సమస్యలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన ఎక్సైజ్ పాలసీకి శ్రీకారం చుట్టిందని డ్రా నిర్వహించి అత్యంత పారదర్శకంగా మద్యం దుకాణాలను కేటాయించామని తెలిపారు గంజాయి నిర్మూలనకు ఈగల్ టీంలను ఏర్పాటు చేశామని చెప్పారు ముందుకు వెళ్లాల్సినటువంటి విధానాల మీద తిరుపతిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చాలా డీటెయిల్డ్గా వాళ్ళతో రివ్యూ చేయడం జరుగుతుంది ప్రధానంగా మనం గతంలో చూసుకున్నట్టయితే 2014-19లో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మద్యం విధానాన్ని చాలా స్పష్టంగా ఎక్కడా కూడా ప్రజలకి అసౌకర్యం కల్పించకుండా ఎన్ఫోర్స్మెంట్ కూడా మరి ఆ రోజున నిర్వహిస్తూ ఇలిసిట్ లిక్కర్ అనేది లేకుండా నాటుసార్ అనేది లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయానికి ఒక మంచి పాలసీతో నిర్వహించడం జరిగింది ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాలు ఒక 6 రాష్ట్రాలు 7 రాష్ట్రాల్లో మొత్తం కూడా టీంలను పంపించి అక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకొని మొత్తం కూడా జాగ్రత్తగా మనం ఈ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చేసుకుని కొత్త పాలసీ తీసుకొచ్చాం షాప్స్ అన్నీ కూడా ఆక్షన్ పెట్టి ఏదైతే డ్రా సిస్టంలో షాప్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది దానివల్ల షాపుకి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది ప్రజలకి సంపూర్ణమైనటువంటి అన్ని రకాలైనటువంటి బ్రాండ్స్ అందుబాటులో తీసుకొచ్చాం క్వాలిటీది లిక్కర్ తీసుకురాగలిగాం ఇవాళ 99 రూపాయలకి అతి తక్కువ ధరకే క్వాలిటీ లిక్కర్ ఇవాళ అందిస్తూ మరి ప్రజలకి ఆరోగ్యాన్ని ప్రభుత్వానికి ఆదాయాన్ని కూడా ఎక్కడ లీకేజ్ లేకుండా చేస్తున్నాం ఈరోజు మరి అన్ని బ్రాండ్స్ మల్టీనేషనల్ కంపెనీ బ్రాండ్స్ అన్నీ వచ్చినాయి దాదాపు దగ్గర 300 బ్రాండ్స్ ఇవాళ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి షాప్స్లో అవైలబిలిటీ తీసుకొచ్చాం పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా రేట్లు కూడా దగ్గర ఈక్వల్గా తీసుకొచ్చాం కొన్ని అయితే వాటికన్నా కూడా తక్కువే తీసుకొచ్చాం దానివల్ల పక్క రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మొత్తం కూడా రాష్ట్ర హోంమంత్రిగా అనిత విఫలమయ్యారని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు విశాఖపట్నంలోని వైసీపీ నగర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు రాష్ట్ర హోంమంత్రిగా అనిత విఫలమయ్యారని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు విశాఖపట్నంలోని వైసీపీ నగర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మహిళలపై అఘాయిత్యాలు ప్రతీకార హత్యలు దాడులతో అట్టుడుగుతుంటే హోంమంత్రి మాత్రం రాజకీయ విమర్శలతో కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి తెలుగుదేశం పార్టీ రాజకీయ సంస్థగా దిగజార్చారని ధ్వజమెత్తారు పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈ రోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడానికి జగనన్నను తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తపు మడుగులో చనిపోయింది ఆ బిడ్డ మననే మేము పరామర్శ చేయడం జరిగింది ఆ బిడ్డ
చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో, కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. కానీ మా జగనన్నని తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే మన రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ 13 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉందని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి 70 మంది మీద అత్యాచారాలు అఘాయిత్యాలు మహిళల మీద చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు, కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం దొరుకుతుంది, తిట్టడానికి టైం కేటాయిస్తారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారుతూ ఉంది, దానిని మాత్రం అరికట్టరు, జగనన్నని మాత్రం తిడతారు. అలాగే ఈరోజు తీసుకుంటే గంజాయి 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈ రోజు గంజాయి విచ్చలవిడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది. గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది, ఆమె నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే జరుగుతుంది. దాన్ని అరికట్టడం చేత కాదు, కానీ జగనన్నని తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు. అందుకనే ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. అందుకే ఆ హోమ్ మినిస్టర్గా ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ చెప్తూ ఉన్నాం. ఆవిడ ఒక పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే. అలాగే తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటుంది. ఎంత సంస్కారహీనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేక ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు హర్షించరు హోమ్ మినిస్టర్ గారు అనే విషయం మీరు తెలుసుకోండి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవంలో భాగంగా విశేష హోమాలు, బలిహరణ నిర్వహించారు. స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం కన్నుల పండుగ సాగింది. భక్తులు రామనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని ఆనంద్ ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ గురువారం ప్రారంభించినట్లు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని ఆనంద్ ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ గురువారం ప్రారంభించినట్లు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. శారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకార్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
దేశ నలుమూలల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్ చే రూపొందించిన వివిధ రకాల మోడల్స్ ఈ ఎగ్జిబిషన్ లో లభ్యమవుతాయని తెలిపారు. ఏప్రిల్ 10, 11 తేదీల్లో ఎగ్జిబిషన్ ఉంటుందని, ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజకీయంగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ చూస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. రాజకీయంగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ చూస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. ఫ్యాక్షన్ రెచ్చగొట్టేలా జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయన తప్పుపట్టారు. రాప్తాడు పర్యటనలో పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆయన సంస్కారం ఏంటి అనేటువంటిది అర్థమవుతోంది. ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మళ్ళీ కులాల మధ్య, వర్గాల మధ్య, లేకపోతే ఫ్యాక్షన్ని చిచ్చు రేపే రకంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తూ ఉందన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక గ్రామంలో జరిగినటువంటి సంఘటనని ఇదేదో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విస్తృతంగా ఒక అపోహలు, భయభ్రాంతుల్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది బాధాకరం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్ష సాధింపులు లేకుండా ప్రశాంతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఇస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చట్ట ప్రకారంగానే యాక్షన్లు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎవరి మీదన్నా కేసులు పెడితే కేసులు విచారించి తప్ప కాదా అని చెప్పడానికి కోర్టులున్నాయి. తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోతున్నారు, తప్పు చేయని వాళ్ళకి బెయిల్ వస్తున్నాయి. అంతేగాని ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా పోలీసుల్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జగన్ గారి పర్యటనలు రాజకీయంగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కులాల మధ్య, ప్రాంతాల మధ్య, లేకపోతే ఫ్యాక్షన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది సరైన. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, పురోగతి అంశాలపై 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ సమీక్ష నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, పురోగతి అంశాలపై 20 సూత్రాల అమలు చైర్మన్ లంకా దినకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సమన్వయకర్తగా వ్యవహరించగా, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. సమీక్ష కార్యక్రమం ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో లంకా దినకరన్ మాట్లాడుతూ ఉపాధి హామీ, జల జీవన్ మిషన్ పథకాల అమలు గురించి సంబంధిత అధికారులతో చర్చించామన్నారు. వికసిత భారత్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే ప్రణాళికల గురించి చర్చించామన్నారు. ఈ యొక్క సమీక్షా కార్యక్రమంలో ముందుగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు పిఏసీ చైర్మన్ పులపర్తి ఆంజనేయులు గారు కూడా హాజరు కావటం జరిగింది. చాలా చక్కగా ఏ అంశాలైతే మేము సమీక్ష చేద్దామనుకున్నామో ఆ అంశాలన్నిటి మీద సరైనటువంటి వివరణ, సమాచారాన్ని అధికారుల దగ్గర నుంచి మేము రాబట్టగలిగాము. అలాగే కొన్ని సూచనలు కూడా ఇవ్వటం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్ 2047 నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర సాధన దిశగా కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలు, మ్యాచింగ్ గ్రాంట్స్ సక్రమంగా పెట్టడము, ఏ విధంగా కార్యాచరణలో ముందుకు వెళ్ళాలి అనేటటువంటి అంశంలో ఈ యొక్క సమీక్షలో చాలా లోతుగా ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమీక్షలో ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి అమలు తీరు, ముఖ్యంగా మెటీరియల్ కంపోనెంట్కి సంబంధించి చాలా చక్కగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి 100% ఎంటైటిల్మెంట్ని ఇక్కడ ఖర్చు చేయటం జరిగింది ఈ యొక్క జిల్లాలో. అదేవిధంగా గ్రామాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి సురక్షిత త్రాగునీరు కుళాయి ద్వారా ఇవ్వాలనేటటువంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి అంశంలో సమాచారం ఇంకొంచెం లోతుగా ఇవ్వమని అధికారులని ఆదేశించడం జరిగింది. అప్డేట్ చేసుకొని వారు సమాచారాన్ని ఇవ్వమని అడగటం జరిగింది. అలాగే అమృత్కి సంబంధించి ఈ యొక్క జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా కార్యక్రమాలు, ముఖ్యంగా భీమవరానికి సంబంధించి తాడేపల్లిగూడానికి సంబంధించినటువంటి అమృత్ స్కీమ్కి సంబంధించి పూర్తి స్థాయి ఇచ్చినటువంటి నిధుల్ని
దాదాపు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి తాడేపల్లిగూడెము ఆ పనులు ఆగినటువంటి వాటిని పునరుద్ధరించడం ఎట్లా అనేటటువంటి అంశం కూడా చర్చించడం జరిగింది. పిఎం ఆవాస యోజనకి సంబంధించి ఏదైతే పూర్తయినటువంటి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పన లేమి వల్ల అవి ఆక్యుపై కావటంలో ఇబ్బంది అవుతుంటే ఆ యొక్క మౌలిక సదుపాయాల కల్పన ఏ విధంగా జరగాలి, ఎప్పుడు జరగాలి, ఏం చేయాలనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఎన్టీఆర్ హౌసింగ్ 2019కి ముందు ఉన్నటువంటి హౌసింగ్ని ఏ విధంగా పూర్తి చేయాలి, టిడ్కో హౌసెస్కి సంబంధించినటువంటి అంశాల్లో 90%కి పైగా మౌలిక సదుపాయాలు ఇప్పటికే పూర్తయిన మిగతా 10% ఎంత త్వరగా పూర్తి చేయాలనేటువంటి అంశాలని కూడా ఈ యొక్క రివ్యూలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎక్సైజ్ వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్న మంత్రి కొల్లు రవీంద్ర. నూతన ఎక్సైజ్ పాలసీకి తాము శ్రీకారం చుట్టామని వెల్లడి. అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అక్రమంగా అరెస్టు చేశారన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని మండిపాటు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. హోంమంత్రిగా అనిత విఫలమయ్యారని ఫైర్. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. హంస వాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన స్వామివారు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.